రోజా మౌనం దేనికి సంకేతం? ఎప్పుడూ ప్రత్యర్థులపై విరుచుకుపడే రోజా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ముచ్చటగా మూడవసారి గెలిచి ఆంధ్ర అసెంబ్లీలో అడుగు పెడతానని పైకి ధీమాగా ఉన్నా మనసులో ఎక్కడో తేడా కొడుతుందట మంత్రి గారికి. కౌంటింగ్ దగ్గర పడే కొద్దీ నేతలకు కౌంట్ డౌన్ మొదలవుతున్నట్టుంది ఆంధ్రాలో. ఇక మంత్రి రోజా గారి పరిస్థితి చూస్తే ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైందంట నగరిలో. ప్రతిపక్షం ఓవైపు తీవ్రంగా దాడి చేస్తుంటే స్వపక్షమైన పార్టీలోనే చాలా మంది నేతలు రోజా ఓటమి కోసం పనిచేశారన్న మాట రోజాను ప్రస్తుతం కలవరపెడుతుందట. మొత్తానికి ఎన్నికలైతే అయిపోయాయి. 5 ఏళ్లు కాదు 10 ఏళ్ల తన ఎమ్మెల్యే పాలనకు నగరి ప్రజల తీర్పు ఎలా ఇచ్చారో అని తెగ మదనపడిపోతున్నారట ఈ వైసీపీ బ్రాండ్. నగరిలో ఈసారి రోజా గెలుస్తారా? లేక టీడీపీ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోతారా? నగరి కాబోయే ఎమ్మెల్యే ఎవరో తెలియాలంటే ఫుల్ వీడియోలో పెట్టాను చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.